నేనేమంటున్నా, ప్రశ్నించే గొంతుకల మీద, రిపోర్టర్ల మీద దాడి చేయడం కాదు. ఏ రిపోర్టర్ మీద చెయ్యి వెయ్యాలన్నా సరే, దాడి చేయాలన్నా సరే 100 రకాలుగా ఆలోచించాలి. ఉరికించి కొట్టక తప్పదు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతం నేను విఠలన వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడ మనం అమీన్పూర్లో ఉన్నాము. సో అసలు ఏంది కథ, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ, ఎందుకు ఆయన మీద దాడి చేయడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? సారీ, చాలా లేట్ గా రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఆల్మోస్ట్ మీ మీద దాడి జరిగి ఒక 4 days అవుతుంది. 4 days అవుతుంది. శుక్రవారం రోజు, శనివారం రోజు తెల్లవారుజామున రాత్రి 3 గంటల. ఓకే. శుక్రవారం రోజు ఇక్కడ తహసీల్దార్ వచ్చేసి ఈ కబ్జాలు చూడడానికి తహసీల్దార్ వచ్చిండు. నేను అది కవరేజ్ కోసం వెళ్ళాను. కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కబ్జాదారులు వచ్చేసి ఆమె ఎలిగేషన్ చేశారు. ఎలిగేషన్ చేస్తే అట్లా ఎలిగేషన్ చేయడం కదా తను ఉంటే చూపించాలని చెప్పేసి నేను అన్నాను. అప్పుడు అంటే ఏం ఎలిగేషన్ చేశారు? అంటే నువ్వు ఇక్కడ అమీన్పూర్ లో మస్తు 100ల కొద్ది కబ్జాలు చేసేసి నువ్వు అమ్ముతున్నావు అని మిమ్మల్ని నన్ను అంటే అట్లాంటి ఎలిగేషన్ చేయడం కదా తను ఉంటే ప్రూఫ్ చూపించాలి. నేను ఒక గుంట కూడా ఒక గజం ఎక్కడన్నా కబ్జా చేసినట్టు చూపించమంటని చెప్పేసి నేను అడిగింది. ఎందుకు మీరు ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తారా? మీ దాడి చేయడానికి కారణం ఏంటి? పాండురంగారెడ్డిని కానీ వాళ్ళ మంచి ఫ్యాషన్ అయిపోయింది. సారీ టు ఆస్క్ దిస్. ఎందుకంటే దాడి అవ్వగానే ఆయన బ్లాక్ మెయిల్ చేసిండు. ఒకసారి మనం చూసాం గతంలో ఒక మీడియా అతను కూడా చెట్టు కట్టేసి వీళ్ళు కొట్టడము, తర్వాత అతన్ని ఆ బ్లాక్ మెయిల్ చేసి 100 కోట్లకు పరుగు చేసిరు అనేది వీళ్ళు అంటే వాళ్ళు దోచుక తింటారు, వాళ్ళకి దోచుక తినొచ్చు, వాళ్ళు బ్లాక్ మెయిలర్స్ కాదు. కానీ ఇప్పుడు రిపోర్టర్ ఒక 1000 రూపాయలు అడిగినా దాన్ని బ్లాక్ మెయిల్ కిందకే వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఎక్కడ కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇంతకు ముందు కూడా నేను ఈనాడులో ఉన్నప్పుడు నేను రాసిన కథనాలకి కూడా వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగింది. అది కూడా మనసులో పెట్టుకొని అయితే ఇక్కడ జరిగిన అంశంలో ఏంటంటే మీరు పాండన్ నెంబడి ఉంటారు కదా, మీరు పాండనకు అడగండి అంటే చెప్పినండి. ఆ మాట తీసుకుపోయేసి పాండురంగారెడ్డి గారికి చెప్పిరట. నేను ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టిండు కావాలని ఇంకెక్కించి పాండురంగారెడ్డి చెప్పిండు. చెప్పాను. కానీ అతను కూడా అది తెలుసుకోకుండా